నమస్తే, మనతో పాటు మంత్రి మాగిడి శ్రీహరి గారు ఉన్నారు, మాట్లాడడం. సార్ చెప్పండి సార్, ఇటు కేసీఆర్ ఈ ఆకు రౌడీలను భయపడతామా వీళ్ళకి అని చెప్పేసి కూడా ఇటు కేటీఆర్ మాట్లాడుతారు. ఏం చెప్తారు? రౌడీలకు భయపడతామనే మాట నిజమై ఉండొచ్చు కాక, కానీ రౌడీలు ఎవరు లేవు ఇక్కడ. రౌడీ లేవు. ఒక వెల్ ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్ ఉన్నాడు. ఆ వెల్ ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్ చూసి వాళ్ళు భయపడతా ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక మరకయ్యారు కాబట్టి రౌడీలు అనేటువంటి మాట అంటున్నారు, కానీ ఎక్కడ అటువంటి సందర్భం ప్రజల్లో లేదు. ఖచ్చితంగా విజయం సిద్ధించింది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ఈ రోడ్ షోల ద్వారా ఇక మళ్ళీ మాట్లాడడానికి కూడా అవకాశం లేదు అన్నమాట గుర్తు చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎప్పుడైతే నవీన్ గారిని మేము అనౌన్స్ చేస్తామో ఆ రోజు ఆయనకు విజయం వరించిందని తెలియజేస్తా ఉన్నాం. అంటే నెక్స్ట్ 500 రోజుల్లో రాసి పెట్టుకుని సో మళ్ళీ కేసీఆర్ సీఎం అవబోతున్నాడు. ఎంతమంది ప్రెస్ మీట్లు అయిపోయారు కేటీఆర్. ఇక వాళ్ళ మాటలు ఎట్లా ఉంటే మీకు తెలుసు. మేము బయటకు వస్తే కింద మీద చేస్తామన్నారు. అసలు మేము 30 సంవత్సరాలు వేరే పార్టీ రాలేదా? మేము బయటకు వస్తే మొత్తం పార్లమెంట్ వన్ సైడ్ చేస్తామన్నారు. డిపాజిట్ రాలేదు తెలియదా? వాళ్ళ మాటలకు హద్దులు లేవు, అదుపులు లేవు. ఇంకా తెలంగాణ ప్రజలు వాళ్ళ మాటల మీద ఇంకా డిపెండ్ అయి ఉందని అనుకుంటే వాళ్ళ భ్రమ. కాంగ్రెస్ పార్టీ సంక్షేమం అభివృద్ధి మీద ముందుకు పోతుంది కాబట్టి అభివృద్ధి సంక్షేమం కోరుకునే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తా ఉన్నారు. నవీన్ గెలుపు ఖాయం అవుతా ఉంది. సో ఈ విధంగా సో నవీన్ యాదవ్ గెలుపు ఎలాగైనా సరే ఖాయం అయిపోయిందని చెప్పి మాగిడి శ్రీహరి గారు చెప్తాను. సో ఏదైతే క్యాండిడేట్ నేమ్ డిక్లేర్ చేసాం సో ఆ రోజే కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పి వారు చెప్తున్నారు. కేంద్ర పరిస్థితి సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్.